ముందుకు వచ్చేసరి ఇంకో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తెలుసా? సో వినండి చెప్తున్నాను. ఏంటంటే మన రీఛార్జింగ్ ప్లాన్స్ అన్నీ పెరిగిపోయాయండి, ధరలన్నీ పెరిగిపోయాయి మీకు తెలుసా? సో దాని గురించి అని 1-2 monthsలో ఒక 2 to 3 lakhs మెంబర్స్ అందరు పోర్టబుల్ చేసుకుంటున్నారు. దేనికి తెలుసా? సో తెలియదా? నేను చెప్తాను వినండి. బిఎస్ఎన్ఎల్కి అందరు పోర్టబుల్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 1-2 monthsలా ఇంతమంది ఎట్ ఎ టైమ్ పోర్టబుల్ టు బిఎస్ఎన్ఎల్ అండి. ఏది జియో, ఎయిర్టెల్, బి ఫోన్ నుంచి వీళ్ళందరూ రీఛార్జింగ్ ప్లాన్స్ అందరు పెంచేశారండి. మొత్తం పెరిగిపోయాయి ధరలని. వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా 1-2 months నుంచి, అదంతా పబ్లిక్ పైన వేసేస్తున్నారు. సో ఏం బ్యాడ్ కదా. ఏంటంటే ఇది మరీ అంతనా అండి? ఒక్కొక్కరి పైన 40 రూపీస్ 50 రూపీస్ మార్జిన్ అంత వేస్తారా అండి? వాళ్ళు ఒక్క సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కదా. ఎన్ని ప్రీ వెడ్డింగ్స్ చేశారు, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్రీ వెడ్డింగ్స్ చేసి డిఫరెంట్ షూట్ చేసి మొత్తం సెలబ్రిటీస్తోని అన్ని సెలబ్రేషన్స్ చేసుకొని నార్మల్ పబ్లిక్ పైన వేస్తారా అండి ఆ చార్జెస్? నార్మల్ పబ్లిక్ ఎవ్వరు నార్మల్ పబ్లిక్, మిడిల్ క్లాసు, ఇంకా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పబ్లిక్ వాళ్ళు ఫోన్ యూజ్ చేసుకున్న వాళ్ళపైన రీఛార్జింగ్ ప్లాన్స్ పెంచేశారు. వాళ్ళు సెలబ్రేషన్స్ తగ్గించుకోవచ్చు కదా. సెలబ్రేషన్స్ అందరు సెలబ్రిటీస్లను పిలిచి అన్ని సెలబ్రేషన్స్ చేసుకొని క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి మళ్ళీ అన్ని పబ్లిక్ మీద వేసేస్తే ఎలా? సో అందుకని కస్టమర్స్ అందరు ఇమీడియట్గా పోర్టబుల్ చేసుకున్నారండి. అది కూడా 1-2 monthsలో ఇంత హై యూజ్లో అంటే ఇంత పెరిగిపోయింది. ఎట్ ఎ టైం పోర్టబుల్ అనేది చాలా బిఎస్ఎన్ఎల్కి కన్వర్ట్ అయిపోయారు ఇమీడియట్గా. సో ఇది అయితే చాలా అంటే రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకొని మిడిల్ క్లాస్ పబ్లిక్ పైన మొత్తం అన్ని రీఛార్జింగ్ ప్లాన్స్ అన్ని పెంచేసి ఎట్ ఎ టైం వన్ పర్సన్కి 40-50 రూపీస్ పెంచేస్తే ఇబ్బంది కదా అండి. అదే వాళ్ళు సెలబ్రేషన్స్ తగ్గించి మ్యారేజ్ అయిన వల్ల అందరికీ ఇంకా తగ్గించేసి 200 రీఛార్జ్ 199 రీఛార్జ్కి ఇవ్వచ్చు కదా. సో అలా ఉంటుంది. సెలబ్రిటీస్ సెలబ్రేషన్స్ వల్ల నార్మల్ పబ్లిక్ సఫర్ అవ్వాలి. సో ఏంటంటే మీకు బిఎస్ఎన్ఎల్ తెలుసు కదా, భారత్ సంచార్ నిగమ్, మన భారత్ ఇండియాలో లిమిటెడ్ కంపెనీ అది. సో అది మనకి ఇండియా కంపెనీ అండి. 1851లో మనకి ఇక్కడికి వచ్చింది. టెలిగ్రామ్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫోన్ లైన్స్ వేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ముంబై నుంచి పూణే వరకు వేశారు. 1851లో ఇండియన్ టెలిగ్రామ్ కంపెనీ అనమాట. బ్రిటిష్ ఇండియా కంపెనీ మనకి 1851లో పోల్స్ వేశారు. ఒక 2-3 పోల్స్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు బొంబై టు పూణే ఫోన్స్ మాట్లాడుకోవడానికి. అప్పుడు టెలిగ్రామ్ అని యూజ్ చేశారు. సో అలా ఇది బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ అని అఫీషియల్ నేమ్ అయితే ఇవ్వలేదు. సో అలానే యూజ్ చేస్తూ 1951 వరకు సేమ్ అలానే యూజ్ చేశారు. సో అప్పుడు 1951లో దానికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ అని అఫీషియల్ నేమ్ వచ్చింది. సో 160 years వరకు అలానే ఆ ఫోన్ లైన్స్ అన్నీ అలానే ఏదైతే పోల్ 1851లో వేసారో అలానే యూజ్ చేస్తారు ఆ పోల్స్. ఇంకా 2G నెట్వర్క్తోని అన్ని విలేజెస్లో స్మాల్ విలేజెస్ అక్కడికి అసలు ఏం వెళ్ళవు కూడా, అక్కడ కూడా పోల్స్ ఇచ్చేసి 2G కనెక్షన్స్ ఇచ్చేసి ఓవర్ స్పీడ్గా ఉండేది. అసలు బిఎస్ఎన్ఎల్ కంపెనీ చాలా ఫాస్ట్గా ఉండేది. అప్పుడు ఇండియాలో ఫస్ట్ కంపెనీ అనమాట ఫోన్ది అని. సో ఇంకోటి ఏంటంటే మనకి 160 years వరకు అది యూజ్ చేస్తారు. 25th 2013లో ఆ పోల్స్ తీసేసారండి, క్లోజ్ చేశారు. మళ్ళీ కొత్త పోల్స్ చేశారు. సో ఏంటంటే మనకు అంత పాతది 160 years యూజ్ చేసిన పోల్స్ తీసేసారనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఎంత ఓల్డ్ కంపెనీ మీకు ఒక తెలుసా, పీసీ బూత్స్ ఉండే అప్పుడు ఎస్టీడీ ఐఎస్టీ పీసీ బూత్స్ ఫస్ట్ వాళ్ళే సప్లై చేశారు అనమాట ఇండియాలో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. దాని తర్వాత ఒక 20 years బ్యాక్ మీకు కాయిన్ బాక్స్ ఉండే తెలుసా, అది కూడా బిఎస్ఎన్ఎల్ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ల్యాండ్లైన్ కనెక్షన్ 1990లో మన బిఎస్ఎన్ఎల్ వాళ్ళే ఇచ్చారు ఇంటింటికి. అప్పట్లో ల్యాండ్లైన్ కనెక్షన్ ఉండడమే చాలా గొప్ప అనమాట. ప్రతి ఇంట్లో ల్యాండ్లైన్ కనెక్షన్ ఉందంటే అబ్బా మా దగ్గర ఫోన్ ఉంది అని అది బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కానీ ఏమైందంటే మనకి కొందరు ఆఫీసర్స్ వచ్చారు కదా బిఎస్ఎన్ఎల్కి,
ఎవరైతే ఆఫీసర్స్ వాళ్ళు స్కామ్ చేసి ఆ బిఎస్ఎన్ఎల్ కంపెనీ అలా పడేశారండి. ఒక స్కామ్ చేశారు. తర్వాత రాజు అనే ఒక ఆఫీసర్ వచ్చారు, అతను 2G స్పెక్ట్రమ్ స్కామ్ చేశారు. 1.76 lakhs crores స్కామ్ చేశారు. చాలా స్కామ్స్ అయ్యాయండి. అట్లా ఆ కంపెనీ పడిపోయింది. కస్టమర్స్ ఆ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, మెయింటెనెన్స్ పోయింది, గవర్నమెంట్ దానికి టెండర్స్ చేయడం బంద్ చేసారు. అలా 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 పెరగడం ఆగిపోయింది. దానికి 4G 5G లేదు. సో అందుకని చాలా కస్టమర్స్ అసలు తీసుకోవడం మానేశారు దాన్ని. ఆ మధ్యలో మనకి జియో, ఎయిర్టెల్, వి ఫోన్స్ అందరూ ఎంటర్ అయ్యి మంచి మంచి ఆఫర్స్ ఇవ్వగానే అందరు 3.4 బిలియన్ కలెక్షన్స్ తీసుకున్నారండి. 3.4 మిలియన్ కలెక్షన్స్ వాళ్ళందరి దగ్గర అంత మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయని అందరు తీసేసుకున్నారు. సో ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు ప్రైస్ రేజ్ చేసినందుకు అందరు పోర్టబుల్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే అదొకటి మీకు చెప్తామని, మన రతన్ టాటా ఉన్నారు కదా, 15,000 crores డీల్ చేసుకొని బిఎస్ఎన్ఎల్ కంపెనీతో టైఅప్ అయ్యేసి 4G పోల్స్ వేద్దామనేసి ఈ ఆగస్ట్లో 4G పోల్స్ వచ్చేస్తాయండి. ఆల్మోస్ట్ మనకందరికి ఆల్ ఓవర్ ఇండియాలో 4G పోల్స్ వచ్చేస్తాయి. 4G to 5G 2025 లోపు కన్వర్ట్ చేసేస్తారంట మన రతన్ టాటా గారు. డీల్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 1 to 2 lakhs 3 lakhs ఆల్రెడీ పోర్టబుల్ అయినాయి కదా బిఎస్ఎన్ఎల్కి. సో ఇంకా బిఎస్ఎన్ఎల్ కంపెనీ 4Gకి తీసుకపోతే ఇంకా బాగుంటుందని రతన్ టాటా ఎంట్రీ ఇచ్చేసి మనకి అట్లా ఫెసిలిటీ చేద్దామనేసి రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్లో వచ్చేస్తుంది 4G అండ్ 2025లో మనకి 5G కూడా వచ్చేస్తుంది. సో అదే బిఎస్ఎన్ఎల్కి అందరు పోర్టబుల్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో అంతా హ్యాష్ నడుస్తుందండి పోర్టబుల్ బిఎస్ఎన్ఎల్ అనేసి. సో అందరు ఆల్మోస్ట్ పోర్టబుల్ బిఎస్ఎన్ఎల్ చేసుకుంటున్నారు. చూద్దాము, మన రతన్ టాటా అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. బిఎస్ఎన్ఎల్ కంపెనీకి డెవలప్ చేయడానికి 4G పోల్స్ ఇచ్చేసి 5Gలకు కన్వర్ట్ చేద్దామని చూద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి తీసుకొచ్చాను. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఒక్క కామెంట్ చేయండి అండ్ వర్ది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ గాయ్స్.